నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అనిల్ రావిపూడి గారు మొత్తానికి ఈ సంక్రాంతితోనే హ్యాట్రిక్ హిట్ కొట్టారా లేదా? ఎందుకంటే గతంలో 2 సంక్రాంతులకైతే హిట్ కొట్టేశారు. మరి ఈసారి హిట్ పడిందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి హిట్ కొడితే దీంతో హ్యాట్రిక్ హిట్ అవుతుందా? మరి హిట్ కొట్టే ట్రిపుల్ హ్యాట్రిక్, మరి ట్రిపుల్ హ్యాట్రిక్ అయిందా లేదా? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక వర్డ్లో ఫ్లాప్ హీరోలకి ఆపద్ బాంధవుడు దేవుడు అని చెప్పుకోవచ్చు అనిల్ రావిపూడి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ రాముకు కూడా ఒక డీసెంట్ హిట్ లేని టైంలో పటాస్తో అసలు అరే ఎంత బాగుంది, ఈయన ఇలాంటి సినిమాలు కూడా చేయగలడని మనకు నిరూపించాడు. మంచి కామెడీ అసలు అందులో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ అలాగే సాయిధరం తేజ్కి సుప్రీం లాంటి మంచి సినిమా ఎంత బాగుంటుందో చూడడానికి. అందులో రాశి ఖన్నాతో చేసే అదేంటిది, ఆమెమో ఫైట్ చేయాలంటే వీడు మసాజ్లా ఫీల్ అవ్వడం, ఇట్లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్. మళ్ళీ దాంట్లో వికలాంగుల్ని వాడుకోవడం బాగుంటుంది. అండ్ మళ్ళీ అలా రవితేజ గారికి ఒక మంచి హిట్ ఉంటే బాగుండు. వెంకీలో ఉన్న రవితేజ, విక్రమార్కుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న రవితేజ మనకు కావాలి. ఆయన కోసం, ఆ కామెడీ కోసం మనం ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాం. చాలా సినిమాలు మనం చూసింది. రాజా ది గ్రేట్తో అసలు ఎంత బాగా, ఇప్పుడు ఏమో సార్ నాకు కనబడదు అసలు గుడ్డిగా చేస్తూ అంత కామెడీ చేయడం గ్రేట్ అది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ గారికి ఒక సాలిడ్ హిట్ అవసరం అన్నప్పుడు F2 F3 ఇచ్చింది. మళ్ళీ సైంధవ్ సినిమాతో ఆయన ట్రాక్ అటేటో పోతుంటే కూడా మళ్ళీ పిలిచి సంక్రాంతికి వస్తున్నాం కదా. అండ్ ఆచార్య, బోలా శంకర్ లాంటి ఫ్లాప్స్ తర్వాత చిరంజీవి గారికి కూడా ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఉంది. అంటే మొత్తానికి ఓవరాల్ చెప్పాలంటే ఏ హీరో అయినా సరే వరుస ఫ్లాపులతో సతమతం అవుతా, అమ్మో ఇంకా నా మార్కెట్ ఉంటుందో ఉండదో ఏంటో అని తనలాడే వాళ్ళకి ఒక దేవుడు లాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సరే, నెంబర్ 1. నెంబర్ 2, పోనీ ఏందేందో రాసి స్క్రిప్ట్ని మిమ్మల్ని క్యారెక్టర్ని ఇప్పుడు మన అఖండలో బాలేనంత చూపించినట్టుగా బోయపాటిలా భారీగా ఉంటుందా, ఇంకేదైనా క్రియేటివ్గా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. చాలా సింపుల్గా అట్లా ఆడుతూ పాడుతూ తిరిగే వాళ్ళకు కూడా ఇట్లా చూస్తే అంటే కాసేపు 5 నిమిషాలు చూసినా అర్థమయ్యేలాగా నీట్గా క్యూట్గా. మొన్న ఒక డైరెక్టర్ అన్నాడు, ఇలాంటి సినిమాలు అర్థం చేసుకోవాలంటే చాలా ఇది ఉండాలండి, అంత అర్థం కాకుండా గందరగోళంగా తీయాల్సిన అవసరం కూడా లేదు. అట్లా అందరికి అర్థమయ్యే రేంజ్లో ఉంటుంది. ఇంటర్వెల్లో కూడా హ్యాపీగా స్నాక్స్ కొనడానికి ఎవరు జంకర్ తెలుసా? అంటే సాటిస్ఫై అవుతుంది కదా మనసు, పోన్లే తీసుకో, ఇంకేమైనా కావాలా తీసుకో పర్లేదులే అంటారు వాళ్ళు. 2000 అవుతున్నాయి 3000 అవుతున్నాయి కంప్లైంట్లు ఇవ్వరు. ఎప్పుడైతే సినిమా ఎందుకు వచ్చారో దేవుడా అనిపిస్తుందో 200 ఎందుకులే, అదెందుకులే ఇదెందుకులే అంటారు, వాళ్ళే కంప్లైంట్స్ ఇచ్చేది. సో అనిల్ రావిపూడి సినిమా ఇంటర్వెల్లో కూడా డీసెంట్ బిజినెస్లు చేస్తాయి, మనసు నిండుగా ఉంటుంది కదా కూర్చున్నంతసేపు హాయిగా. సో అట్లా ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాడు. సరే కొట్టావులే అనుకుందాం. మళ్ళీ హ్యాట్రిక్, సరేలే మళ్ళీ హ్యాట్రిక్. నెక్స్ట్ విజయశాంతిని మళ్ళీ అందరికీ చూపించాడు, సరిలేరు నీకెవరితో తీసుకొచ్చి, అదొక సంతోషం. ఏ యాంగిల్లో తీసుకున్నామా, బ్యూటిఫుల్ డైరెక్టర్ చెప్పాలి అంటే. ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాడు అంటే వరుస హిట్, నువ్వేం చెయ్యి అది హిట్. అండ్ ఎట్లా హిట్స్ వస్తున్నాయి కాబట్టి ఏది పడితే అది చేయకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని భగవత్ కేసరి నుంచి తను కూడా ఒక 2 అడుగులు ముందుకు వచ్చి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు పట్టుకొని, అండ్ ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని ఎట్లా చెప్పనా, మొగుడు పిల్లలు కలిసి ఎంత హాయిగా ఉండొచ్చో, బంధం ఎలా ఉండాలో అందులో చెప్పారు. విడిపోయిన జంటను కలిపే ప్రయత్నం ఇక్కడ చేశారు, అక్కడ F2లోనూ చేశాడు. ఇట్లా ఈ రకంగా చూసుకుంటూ పోతే మంచి మెసేజ్ ఇవ్వాలి అని తాపత్రయపడే డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటాడు. కాబట్టే ఇన్ని సక్సెస్లు. మళ్ళీ ప్రతి సినిమాలో ఇన్నదో క్యామియో ఉంటుంది, ఏదో మూలకు ఎక్కడో కనిపించి అలా పోతూ ఉంటాడు. నైస్. అండ్ ఇంకా నన్ను అడిగితే ప్రతి సంక్రాంతికి ఈయన వస్తాడు ఎక్కువ. అండ్ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లే భారీ నష్టాల్లో ఉన్నప్పుడు ఏవేవేవో ప్రయోగాలు వాళ్ళే చెప్పారు ఈ సినిమా మమ్మల్ని నిల్చోబెట్టింది అని. మళ్ళీ చాలా సింపుల్ సినిమా నిలబెట్టింది. ఏందో అనుకున్న సినిమా ఫ్లాప్ అయితే అంత సింపుల్గా నీట్గా ప్రతి డైరెక్టర్కి ప్రతి ప్రొడ్యూసర్కి అంటే నిర్మాతల దర్శకుడు హీరోల దర్శకుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అనిల్ రావిపూడి అని
ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రజెంట్ సమాజంలో నడుస్తున్నటువంటి అంశాన్ని, సున్నితమైన అంశాన్ని చాలా ఈజీగా డీల్ చేసి అందరికి అర్థమయ్యేలా చెప్పి, ఇప్పుడు ఇది చూడు బాగా డబ్బుండి, నేను ఇందాక రివ్యూలో చెప్పినట్టు బాగా డబ్బుండి కూతుర్ల సంసారాలు నాశనం చేసే తండ్రులు తల్లులు ఎవరైనా సరే, ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నారు అంటే అవునా ఆడంతేలే, లేదు మావిడ సరిగ్గా ఏంటో ఈ మధ్య ఒక రకంగా ఉంటుందమ్మా అని చెప్తే అవునా అది అంతేలే, నేను వద్దన్నాను కదా నువ్వే అనవసరంగా చేసుకున్నావు, ఇట్లాంటి కంప్లైంట్స్ వాళ్ళ మధ్యలో తరచూ ఫోన్లు చేసి ఈరోజు ఏం జరిగింది, అవునా అంత జరిగిందా, నువ్వే ఎక్కడ తగ్గకు చెప్పి సంసారాలు జడగొట్టిన వాళ్ళని చూసాను. నిజంగా దీని మీద ఒకసారి ఒక టాపిక్ చేద్దాం నిజంగా. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు. అంటే గ్రాండ్ గా చేసి విడాకులకి తొందరపడుతూ ఉంటారు, కలిసి ఉండడానికి కొంత తొందర పెట్టారు, కలిసి 5 ఏళ్ళు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. కోర్టు దగ్గరకు వచ్చినాక కూడా కలవట్లా, అటు తిరిగి ఈమె కూర్చుంటుంది, ఇటు తిరిగి ఈయన కూర్చుంటాడు. పోనీ అట్లీస్ట్ ఆ కోర్టు దగ్గర, కోర్టు ఎందుకు జాప్యం చేసిందంటే నెక్స్ట్ కైనా మీరు కలుస్తారేమో అని, విడగొట్టాలని చట్టానికి న్యాయం కూడా ఉండదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు కలిసిపడానికే ప్రయత్నిస్తారే తప్ప అవునా వెళ్ళి విడాకులు తీసుకుంటే ఎవరూ చెప్పరు. ఈవెన్ అడ్వకేట్స్ కూడా డైవర్స్ కేసు అంటే ఏంటమ్మా ప్రాబ్లం, పర్లేదు కదా ఉండొచ్చనే చెప్తారే తప్ప ఫీజు కోసం అట్లా చేయరు. ఏది మావి చిగురు లాంటి సినిమాలు మనం ఎన్ని చూసాం. సో ఇట్లాంటివి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే దీని గురించి అందరికీ చెప్పాలి. చాలా ఈజీగా విడిపోతున్నారు తెలుసా, ఇట్లా చిటికేసినట్లుగా. అట్లాంటి ఎలిమెంట్ని ఈయన తీసుకొచ్చి చూపించాడు. చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే ఎందుకు పోతే పోనీలే, కూతురు ఒంటరిగా ఉంటుంది, అప్పుడు నేనే కదా అల్లుడిని తిట్టా, పోనీ నేను వెళ్ళి కన్విన్స్ చేస్తా, పోనీ కూతురు కన్నా ఏదన్నా చెప్తే ఏం లేదమ్మా ఇట్లాంటివి అవుతానే ఉంటాయి, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడదాం, 2 పిల్లలు ఉన్నారు. అసలు విడాకులు అనేది మన సంప్రదాయమే కాదు. ఇట్లా ఉండు అట్లా ఉండు చెప్పాలి. ఇప్పుడు గోదావరి జిల్లాలో అసలు విడాకులు ఎక్కువ అవ్వవు తెలుసా. ప్రతి సంక్రాంతికి అల్లుడి ఇంటికి వస్తాడు కదా, అంటే ఆ సంవత్సరంలో కూడా గొడవలు అవ్వచ్చుగా, ఏదో ఒకటో రెండో, అంటే చేసుకునే వరకు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు వచ్చి చెప్తారు, కొంచెం బావలు బావమర్దులు కలుస్తారు, అరే మీ అక్క ఆ రోజు నా మాట వినట్లేదు అది అంటే, పోన్లే బావ ఏదో అక్క అట్లాంటిది చిన్నప్పటి నుంచి నాతో కూడా కొట్లాడేది, సర్దుకో బావ నువ్వే అని చెప్తాడు ఓ మందు బాటిల్ ఇచ్చి. అంతే, అట్లా కలపాలి, ఏదో ఒకటి చేసి మనుషుల్ని కలపాలి. అట్లాంటి ఎలిమెంట్ ఉన్న సినిమా అనిల్ రావిపూడి చూడు ఎంత సింపుల్గా చెప్పాడు. అట్లా ఈ పేరెంట్స్ కూడా నేర్చుకోవాలి. అసలు వాళ్ళ వల్లే పెళ్లి చేయడానికి చాలా కష్టపడతారు, అమ్మాయిని పంపడానికి చాలా కష్టపడతారు, ఇంకా నగలు కొనడానికి అప్పులు చేస్తావు, ఇంత కష్టపడ్డా నువ్వే చెడగొడతావు సంసారాన్ని. ఫంక్షనల్ బుక్ చేస్తావు, ఆడపిల్ల వాళ్ళగా ఎక్కువ ఇవన్నీ చేసేది. అబ్బాయి తరఫున వాళ్ళు అదేంటి రిసెప్షన్ చేస్తారో చేయరో కూడా తెలియదు, అందరూ చేయరు, కొంతమంది చేస్తారు అంతే, అందరూ చేయరు కదా. ఇప్పుడు పెళ్లి మేము చేస్తారు, రిసెప్షన్ మీరు చేయండి అని కొంతమంది అనుకుంటారు ఒప్పందంగానే, మోస్ట్లీ వీళ్ళే అన్నీ చేస్తారు, వాళ్ళు సరిగ్గా చేయను కూడా చేయరు. అట్లాంటిది ఇన్ని కష్టపడి చూసుకున్నప్పుడు ఫోటోషూటు, మెహందీ, సంగీత్ ఇన్ని పెట్టుకుంటావు, అది పెళ్ళి. ఇక విడిపోయేటప్పుడు ఒకటే మాట ఏముండదు, ఆయన పొద్దున్న లేచి నన్ను అన్నాడు, నేను కూడా అన్నా, అంతే. ఎక్కడ తగ్గకు, నువ్వు మూతి 2 సార్లు తిప్పని చెప్తావు, ఇంకా అంత అయిపోయింది. ఏముండదు అక్కడ, చిన్న గొడవలు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కూతురు విడిపోయింది కదా, మీరు కూడా అట్లా ఉంటుంది అయిపోతుంది కదా, ఇప్పుడు ఆమె 2వ పెళ్లి చేసుకుంది కదా, నువ్వు కూడా అట్లా విడాకులు తీసుకుని 2వ పెళ్లి చేసుకో, లేకపోతే ఇప్పుడు ఆమె పిల్లలున్న వాళ్ళని చేసుకుంది కదా, నువ్వు కూడా అట్లా పిల్లలున్న వాళ్ళని చేసుకో. అసలు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. అసలు అట్లా చెయ్యొద్దు, మంచిగా ఉండాలని చెప్పట్లేదు. నీకు ఇది లేదు కాబట్టి నువ్వు అది చేయి, అది కరెక్టే, వాళ్ళు చేశారు కదా, అంత పెద్దవాళ్ళు ఏంగా లేని నీకేంటి తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి మళ్ళీ అబ్బాయి తరఫున బంధువులు వచ్చినా కూడా అమ్మాయికి ఇస్తారు గిఫ్ట్లు, అమ్మాయి తరఫున బంధువులు అబ్బాయికి ఇస్తారు గిఫ్ట్లు, వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మంచి సామాజిక అంశం తెలుసా ఇది. ఎంత మాట్లాడినా తనివి తీరదు. వీళ్ళందరూ ఎంతో మందిని చూసా. ఇప్పుడు నాకు కూడా కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా వేరే వాటికి, చాలా చూస్తా అందులో డైవర్స్ అని చిన్న అంతంతే. కొంతమంది ఏమో మెయింటెనెన్స్ రావట్లేదని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్, నువ్వు వెళ్ళి ఇంట్లోనే ఉండొచ్చు కదా పిల్లల్ని తీసుకొని, ఎందుకు నేను వాడుతూ ఉండను. ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది వీళ్ళిద్దరు, దాన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది, వెరీ సింపుల్. కొన్ని
తాగకుండా వాడికి తెలియకుండా నువ్వు మందులు ఇచ్చేవి కూడా నీకు తెలుసు ఆన్లైన్లో. చేతిలో ఫోన్ ఉంది కదా, అందులో చిన్న చిన్న కలుపు, ఏదో రోజు మానేస్తాడు. పోనీ ఇంకేమన్నా చేస్తున్నాడా? మరీ షాడిస్ట్ అంటే మనం వదిలేయడమే బెటర్లే. కానీ అట్లా కాకుండా సింపుల్ గొడవలే తెలుసా. మళ్ళీ విడిపోయిన తర్వాత క్లెయిమ్ చేయడం, నాకు అదంతా కావాలి. ఎందుకు ఇస్తారు? ఇవ్వాలంట, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇది ఇట్లా ఉంది సిచ్యువేషన్. అండ్ మంచి సినిమా ఇంకా ప్రతిసారి ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచే విడిపోయిన జంటల్ని కలిపే ప్రయత్నమే చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు కూడా ఒక మంచి అంశాన్ని తీసుకున్నాడు దీంట్లో. ఇట్లాంటి తండ్రులు, ఇట్లాంటి పేరెంట్స్ మీరు చూపించే ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా అవుతూ ఉంటాయి. అది ఇలా కాకుండా చేయండి అని చెప్పేసి. అండ్ ఈ సినిమా చూసిన జంటలు కూడా అయ్యో అప్పుడు నిజంగా మా మమ్మ అలా చేసిందేమో, మా డాడీ అట్లా చేసిండేమో, అందుకు మేమిద్దరం ఇలా ఉన్నాం, నేను అలా ఉండడం వల్ల ఇతనికి కోపం వచ్చిందేమో. అంతే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్లనే కలుస్తారు. మళ్ళీ కలవచ్చు, తప్పేం లేదు. 2 అడుగులు దిగండి, మా ఎవడో ఒకటి తగ్గండి. రిలేషన్షిప్ కోసం రిలేషన్షిప్ పేరెంట్స్ అనే వాళ్ళు కొన్ని రోజులే మనతో పాటు ఉంటారు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది చచ్చేంత వరకు, ఆటలు కాలేంత వరకు ఉంటారు. వాళ్ళ కోసం కష్టపడినా తప్పలేదు కదా. మరి వాళ్ళకి పిల్లలు నెక్స్ట్ జనరేషన్, అట్లాంటి సినిమాలు తీసే ఇప్పుడు ఇట్లాంటి డైరెక్టర్స్. అండ్ ఎంత హాయిగా ఇప్పుడు ఈ ఎలిమెంట్ అంతా కూడా సెక్షన్ 499 అని చెప్పి సీరియస్గా కోర్టు డ్రామాతో కూడా చెప్పొచ్చు. అంత అవసరం లేదు. పండగ రోజు ఓ పెద్ద హీరోతో సరదాగా చెప్పించేస్తే చాలని చెప్పి విడాకుల గురించి చిరంజీవి గారు చెప్పిన ఎపిసోడ్, అన్ని సినిమాలు బాగున్నాయి. డైరెక్టర్ బాగా తీశాడు, అందుకే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇలాంటి డైరెక్టర్ ఇంకో హ్యాట్రిక్ కూడా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.